ఈ శీతాకాలం ఎంత తొందరగా లేద్దాం అనుకున్నా సరే అస్సలు లేవలేం అన్నట్టు. ఈరోజు అయితే లేవడం నాకు కాస్త లేట్ అయిపోయింది. ఇంక అందుకే యాక్చువల్గా నేను ముద్దపప్పు వండుదాం అనుకున్నాను, కానీ టైం సరిపోలేదు. వేడి నీళ్ళు అయితే అయిపోయినాయి. ఇంకా కుక్కర్ కూడా రైస్ అయిపోయింది అనమాట. రైస్ అయితే అయ్యింది. రైస్తో పాటుగా ఇది రాత్రి చేసిన రసం అనమాట అండి. నైట్ లేట్గా చేశాను, ఈరోజు ఈవినింగ్ వరకు పాడవదు, బాగానే ఉంటుంది. సో దీన్ని కొద్దిగా వేడి చేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే జస్ట్ ఎగ్ ఫ్రై చేసేస్తాను అనమాట. చెప్పాను కదా, గుడ్లు ఉంటే చాలండి, అప్పటికప్పుడు ఏదో చేసేస్తాను. నాకు ఎందుకో రాత్రి డౌట్ వచ్చిందనమాట అండి. అందుకే ఏం చేశానంటే కాస్త ఉల్లిపాయలు తోలు తీసి పెట్టుకున్నానండి. రాత్రి మార్నింగ్ లేచాక కాస్త కడిగేసి అప్పుడు కట్ చేశాను అనమాట. ఏం పాడవ్వండి, శీతాకాలమే కాబట్టి. ఇంక ఇవి సాయంత్రం కూరలో కూడా సరిపోతాయి అనమాట. రసం అయితే గ్లాస్ బాటిల్లో వేసేసానండి. ఒక గిన్నెలో రైసు, కొద్దిగా కర్రీ, ఇంకా పచ్చడి అనమాట. అంతే, ఇంతకు మించి రైస్ అయితే మా అమ్మాయి తిందండి, సరిపోతుంది. కాస్త ఈరోజు లేట్ అయిందండి. లేట్ అయినా సరే పర్వాలేదు, నాకు ఒక అరగంట టైం ఉంటే సరిపోతుంది వంట చేయడానికి. ఫాస్ట్గా చేసేస్తాను. మా అమ్మాయి తినడమే లేట్ అవుతుంది అనమాట అండి. ఇంకా వాటర్ బాటిల్లో కూడా కాస్త వేడి నీళ్ళు వేసి పెడుతున్నానండి ఒక 2 రోజుల నుంచి. ఎందుకంటే వెదర్ అసలు బాగుంటలేదు కదా, దానివల్ల. లంచ్ బాక్స్లో పెట్టి ఈ కర్చీఫ్లు మాత్రం నేను ఇంట్లోనే కుడతానండి. మిగిలిపోయిన టవల్ అవి ఉంటాయి కదా, సో అట్లాంటి వాటితో ఇలా కర్చీఫ్లు చేస్తాను. తను కింద వేసుకొని తింటాక ఒకటి, తుడుచుకోవడానికి ఒకటి, ఇట్లా 2 కర్చీఫ్లు అయితే పెడతాను అనమాట అండి. ఇక మా అమ్మాయిని స్కూల్కి పంపించేశాక కొద్దిగా హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. దేనికి అంటే యాక్చువల్గా పాలు లేవన్నమాట ఇంట్లోని. పాలు ఉంటే కొద్దిగా కాఫీ కలుపుకుంటానండి. ఇక పాలు లేవని ఇది జింజర్ టీ అనమాట. నాకు ఎప్పుడైనా కాఫీ అలాంటిది లేనప్పుడు ఇదైతే కలుపుకొని తాగుతానండి. సో గ్రీన్ టీ అలా అనమాట ఇది. యాక్చువల్గా దీంట్లోకి పంచదార అలా ఏం అవసరం లేదండి. ఒక ప్యాకెట్ అలా వేస్తే సరిపోతుంది. ఇది మనకి కాఫీ లాగా, టీ లాగా అయితే రెడీ అవుతుంది అనమాట. సో ఇది తీసుకుంటానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. సాయంత్రం మా అమ్మాయి రాగానే స్కూల్ నుంచి బయటకైతే వెళ్ళాం అనమాట అండి. ఫస్ట్ రేషన్ షాప్కి వెళ్ళి రైస్ని, పంచదార, ఇంకా గోధుమ పిండి ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో గోధుమ పిండి ఇస్తున్నారు అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది నాకు. సో షాప్లో అడిగాను అనమాట, ఇస్తున్నారా అంటే ఇస్తున్నారు మేడం అన్నారు. సో ఒకటైతే తీసుకున్నానండి, ఎలా ఉంటుందో చూద్దామని. ఇంకా అదైతే వాడాలన్నమాట. ఇంకా వాటితో పాటుగా ఇంట్లో కూరగాయలు లేవు. సో కూరగాయలు అయితే కొన్ని తెచ్చుకున్నానండి. కూరగాయలు మాత్రం వచ్చినవి చాలా తక్కువగానే, అయిన డబ్బులు మాత్రం చాలా ఉన్నాయన్నమాట అండి. సో ఇదేంటి అంటే వంకాయలు తీసుకున్నాను. ఈ 3 వంకాయలు వచ్చి ఎంత పడిందో, వీటి మీద రేట్ వేయలేదు, బిల్లులో వేసినట్టున్నారు. ఇంకా అరటిపళ్ళు అనమాట అండి. అరటిపళ్ళు ఇవి వచ్చేసి కేజీ 40 అంట. సో దీనిపైన వాటర్ మిలన్ పెట్టేసినట్టున్నారు. ఇవి మెత్తగా అయిపోయినాయి. పర్వాలేదులేండి, నేను వచ్చేసి అరటిపళ్ళు జ్యూస్ కోసమే తీసుకుంటాను అనమాట. సో అందుకని కొద్దిగా మెత్తగా ఉన్నాయి, ఏం కావు. ఇంకా ఇవి దొండకాయలు అనమాట అండి. దొండకాయలు తీసుకున్నాను కాసిన్ని. దొండకాయలు ఎప్పటి నుంచో పాలు పోసి కూర వండుకోవాలనిపిస్తుంది, వండాలండి, ఈసారి ట్రై చేయాలి. ఇంకా ఇది వచ్చేసి ఇవి వచ్చి ఆరెంజ్ అనమాట అండి. కొద్దిగా తీసుకున్నాను ఆరెంజ్, ఒక 50 రూపీస్. 50 ఉంటాయి, ఇంకా తక్కువే ఉంటాయో, ఎందుకంటే కేజీ 50 అని వేసింది అక్కడ. నేను ఒక 5-6 కాయలు అయితే వేసాను ఇందులోని. ఇంకా ఇందులో క్యారెట్ అనమాట అండి. క్యారెట్ కొద్దిగానే తీసుకుంటున్నానండి. లేదంటే నార్మల్గా ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ అట్లా ఒక కేజీ తెచ్చేసేదాన్ని జ్యూస్ కోసం. ఫ్రిడ్జ్ ఒకటి పని చేయట్లేదు అనమాట. సో పని చేయని ఫ్రిడ్జ్లో పెట్టి పాడు చేసుకోవడం ఎందుకు, డబ్బులు వేస్ట్ అని కొద్దిగా తెచ్చుకుంటున్నాను అనమాట అండి. ఇంకా ఇవైతే టమాటాలు ఎక్కువ తీసుకున్నాను. ఇక్కడ నేను తెచ్చింది ఏంటంటే మా ఊర్లో విజేత ఉంటుంది అనమాట అండి, అక్కడికి వెళ్ళాను. సో టమాటాలు వచ్చేసి ఇవన్నీ కలిపి నాకు 50 రూపీస్ ఎంత పడ్డాయండి. కేజీ 19 రూపీస్ వేశారు అక్కడ. టమాటాలు కూడా తీసుకున్నాను అనమాట, ఎందుకంటే పచ్చడి చేద్దామని. పచ్చడి అయిపోవచ్చింది. ఇదిగోండి, ఇదేదో మా అమ్మ ఇందాక నుంచి వెతికేస్తుంది, ఏదో వేసుకున్నాను. ఇదిగో పాప, నాకు చాలా ఇష్టమైన స్వీట్ కార్న్ అండి. స్వీట్ కార్న్ అంటే నాకు మామూలు ఇష్టం కాదు. మధ్యాహ్నం ఖాళీగా కూర్చున్నప్పుడు మంచిగా ఉడకబెట్టుకోనో లేదంటే స్టవ్ పైన కాల్చుకోనో తింటాను. చాలామంది అలా కాల్చుకొని తినొద్దు అంటారు. సో అయినా సరే అండి, అప్పుడప్పుడు తినేదానికి ఏముంది అని చెప్పి తింటూ ఉంటాను అనమాట. సో ఇది ఇంకా ఫైనల్గా పొటాటో అనమాట అండి. ఇప్పుడు ఇది చెప్పాలంటే కూరగాయల్లో ఆపద్ బాంధవుడు అనమాట, బంగాళాదుంప. సో వెజ్ తినేవాళ్ళకి, నాన్ వెజ్ అయితే ఎగ్ అనుకోండి. సో అది ఇప్పుడు బంగాళాదుంప ఉందనుకోండి ఇంట్లో, ఏమైనా చేసేయచ్చు. ఇంకా ఇది వచ్చేసి వాటర్ మిలన్ అండి. ఒక వాటర్ మిలన్ అయితే తీసుకున్నాను. ఇది కూడా కేజీ 50 రూపీస్ ఎంత వేశారు. సో ఇదనమాట అండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్రిడ్జ్లో పెట్టడానికి లేదు. వీటిని ఎలా స్టోర్ చేస్తాను అంటే, ఇంక ఇలాగా ఒక చిల్లులు బొట్టు ఉంటే ఆ బొట్టులోనే వేసేసి కిటికీకి దగ్గరలో అయితే పెడతానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ లేదు. సో వీటిని అలాగా కవర్లతో ఉంచేసాం అనుకోండి, అవి ఏమవుతాయి అంటే సో చెమ్మ పట్టేస్తాయి అనమాట అందులోనే. ఇంకా అందుకని బొట్లో వేసేసి వండేస్తానండి. నాకు ఇవి వచ్చేసి ఒక 2 రోజులు కూడా రావేమో. ఇంక ఇవి ఫ్రూట్స్ కాబట్టి ఇది సపరేట్గా పెడతాను. చిలకడ దుంపలు చెప్పలేదనమాట. చిలకడ దుంపలు 1/4 కేజీ తీసుకున్నాను.
ఇవండి ఈ కూరగాయలకి వీటికి ఎంత అయిందో చెప్తే ఆశ్చర్యపోతారండి. ఎంతైందో తెలుసండి, అక్షరాల 400 అయిందండి. 400 ఇంతకైంది అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అనమాట. ఈ కూరగాయలన్నిటికి 400 అయినాయా అని చెప్పి ఆశ్చర్యం వేసిందనమాట అండి. అందుకే వీడియో తీసేదాన్ని ఆగిపోయి బిల్ చెక్ చేసుకున్నాను. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు పైసలతో సహా లెక్కెడతారు కదండి, సో అదనమాట. అవే చాలా ఎక్కువైపోయినాయి. సో అది ఏం లేదులేండి, ఇవే ఒక రూ. 50, ఇది ఒక రూ. 50, అట్లాగే ఈ 2 ఒక రూ. 50, అట్లా ఇవే అయిపోయినాయి. ఈ 3 ఒక 150 అనుకోండి, మిగిలినవన్నీ ఎంత పడతాయి. సో రేట్ ఏంటి ఇలా లెక్కలేస్తున్నారని కాదండి. ఎలా ఉంది అంటే ఇప్పుడు పరిస్థితి, ఏదో అంటారు చూసారా, ఆ సామెత నాకు గుర్తు రావట్లేదు కానీ డబ్బులు ఒకటే కనిపిస్తున్నాయండి, సరుకులు కనబట్టలేదు అనమాట. సో అలా ఉంది ప్రజెంట్ పరిస్థితి అయితే. ఇవైతే సర్దాను కానీ టమాటాలు అయితే సర్దలేదండి, ఇలానే ఉంచేసాను. ఇవి ఏం చేస్తానంటే ఇప్పుడు అన్నీ కొద్దిగా నీట్గా చేసేసి ఉడకబెట్టేస్తానండి. ఉడకబెట్టేసి రేపు తాలింపు వేస్తాను. ఇక కూరగాయల సర్దనం అయిపోయిన తర్వాత కర్రీస్ అండి. ఇది వచ్చేసి పుణుకుల కూర అనమాట, మా ఊర్లో బాగా స్పెషల్ అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. కానీ ఇది తింటే మాత్రం నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. కాకపోతే వాళ్ళు తప్పట్లేదు అనమాట అండి. బయటికి వెళ్ళాము కూరగాయలకి, పైగా ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేయించుకుందామని వెళ్ళాను కానీ సో కొన్ని పనుల వల్ల మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. ఇదేంటి అంటే క్యాబేజీ ఫ్రై అనమాట అండి. వస్తూ కూరలు తెచ్చేసుకున్నాము. ఎట్లాగ ఇంటికి వెళ్ళి ఒక రైస్ వండుకొని తినేద్దామని. ఇంకా అలాగే కొద్దిగా పాలు అయితే తెచ్చుకున్నానండి. 2 రోజుల నుంచి కాఫీ లేదు నాకు. ఇంకా రైస్ వచ్చేసి కుక్కర్లో కడిగి పెట్టాను అనమాట. సో వేడిగా రైస్ అయిపోయిన వెంటనే రైస్ తినేస్తే ఈ రోజుకి ఇలాగా సమాప్తం అయినట్టు అనమాట అండి. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అలాగే లైక్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్. ఇంకొకటి ఏంటి అంటే టమాటా పచ్చడి ఎలా చేయాలి అనేది రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి.